హాయ్ అండి, నమస్తే. నా పేరు గోపి. మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇది నా మొదటి వీడియో. ఈ వీడియోలో ఇన్సెక్టిసైడ్ మరియు అకారిసైడ్గా పనిచేసే సుమిటోమో కంపెనీ వారి మియోత్రిన్ అనే పెస్టిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మియోత్రిన్ అనేది సింథటిక్ పైరిథ్రాయిడ్ పెస్టిసైడ్ పురుగు మందు. ఇందులో ఉండే కెమికల్ చూసుకున్నట్లయితే ఫెన్పోపైత్రిన్ 30% ఈసీ. ఈ కెమికల్ కలిగిన పురుగు మందు సుమిటోమో కంపెనీ అయిన మియోత్రిన్లో తప్ప ఏ ఇతర పురుగు మందు కంపెనీల్లో అందుబాటులో అయితే ఉండదు. ఇది ఏ పంటలపై పనిచేస్తుందో చూసుకున్నట్లయితే మిరప, పత్తి, వంకాయ, బెండకాయ మొదలగు కూరగాయల పంటలపై పనిచేయడం జరుగుతుంది. ఈ పురుగు మందు ప్రధానంగా మిరప పంటపై ఏ కీటకాలపై పనిచేస్తుందో చూసుకున్నట్లయితే మిరపను ఆశించే ఆకుపై ముడత, కింది ముడతను కలిగించే రసం పీల్చే కారకాలైన తామర పురుగు, నల్లి, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంకను ఈ పురుగు మందును ఉపయోగించి సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ యాక్షన్ చూసుకున్నట్లయితే ఈ మందును పిచికారీ చేసిన వెంటనే ఆకుల పై భాగం నుండి దిగువ భాగానికి చేరుతుంది. దిగువ భాగంలో రసం పీల్చే పురుగులు ఈ మందును ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ మందులో ఉండే కెమికల్ పురుగు యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేసి పురుగులకి పక్షవాతం వచ్చేటట్లు చేసి పురుగును చంపివేసే విధంగా చేస్తుంది. ఈ మందును స్ప్రే చేసిన 4 గంటలలోపు వర్షం కానీ కురిసినట్లయితే ఈ మందు పనిచేయదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే రైతులు ఈ మందును స్ప్రే చేసేటప్పుడు శరీరంపై తగలకుండా స్ప్రే చేయవలెను. ఎందుకంటే శరీరంపై పడితే శరీరం మంటలు పుడుతుంది. తగిన చర్యలు తీసుకొని స్ప్రే చేసుకోవాల్సిగా ఉంటుంది. ఈ మందును వాడవలసిన మోతాదు చూసుకున్నట్లయితే మిరప పంటలో రసం పీల్చే కారకాల ఉధృతి తక్కువగా ఉన్న సమయంలో 1 ఎకరానికి 150 ml నుండి 200 ml దాకా నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఎకరానికి 250 ml నుండి 300 ml దాకా కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ధర చూసుకున్నట్లయితే 1 లీటరు సుమిటోమో వారి మియోత్రిన్ అనే పురుగు మందు మార్కెట్లో 1200 రూపాయల నుండి 1400 రూపాయల దాకా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు సోదరులందరికీ నా ధన్యవాదములు. నేను మీ